పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. మీరు గోగుల్లో కొడతారు. ఇవాళ ఏం ఆఫర్ ఉందిరా బాయ్, ఆఫర్ చూసుకుందాం, బండి కొందాం, ఓ 10,000 డిస్కౌంట్ ఇస్తే కొంటాను కొట్టుకోడు. కొట్టాలనే రెండో రోజు ఫోన్ వస్తుందా రాదా, సార్ మీరు బండి కొనడానికి చూస్తున్నారు ఫోన్ వస్తుందా రాదా? మీకు ఫోన్ ఎట్లా వస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో గూగుల్ అనాలిటిక్స్ పేరుట వస్తుంది. ఇవాళ మన పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ ఇంటర్ డిగ్రీ యూనివర్సిటీ లెవెల్లో చదువుకుంటున్నారో వాళ్ళని మనం మోడర్నైజ్ గా తీర్చిదిద్దకపోతే రేపు కూడా మన పరిస్థితి, మన బ్యాచిలర్స్, మన మాస్టర్స్, మన పిహెచ్డి చేసిన పరిస్థితి కూడా ఇదే ఆటోలు నడుపుకునే పరిస్థితి వస్తుందన్న. ఆలోచించండి అన్న, ఈ తమ్ముడిని ఆశీర్వదించండి, ఈ తమ్ముడిని ముందుకు తీసుకెళ్లి సపోర్ట్ చేయండి అన్న. మీకోసం ఈ తమ్ముడు కొట్లాడతాడు. మోడర్నైజ్డ్ కరికులం ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తాను నేను మాటిస్తున్నా. ఇంటర్లో పోతే ఐఐటి ప్రెషర్, నీట్ ప్రెషర్, ఐఐటి నీట్లు తప్ప వేరే లేవా? వేరే జాబ్ క్యాలెండర్లే లేవా? అన్న చెప్పిండు. మా అప్పుడు ఎందుకు నేను రిలేట్ చేస్తున్నా, మంచిగా ఆలోచించాలా. ఒక ప్రాపర్ జాబ్ క్యాలెండర్ లేదన్నా. ఎందుకు లేదు? నేను ఎవిడెన్స్ ఇస్తే ఆలోచన చేయరు. ఈనాడు పేపర్లో ముందడు పేజ్ 1,00,000 జాబులు అని వస్తుంది. మళ్ళీ చూస్తే ఎస్సీలు మెదక్లో 1, సంగారెడ్డిలో ఎస్టీలు 2, బీసీలు బీసీఏ బీసీబీ, అందులో గర్ల్స్ బాయ్స్. మళ్ళా ఇది నేను మీకు చెప్తున్నా. ఇవాళ మీరు నాకు ఇవాళ పక్కడబందిగా ఒక ప్లానింగ్ అప్రోచ్, ఒక స్ట్రాటజికల్ అప్రోచ్ మిస్ అయింది. కాంట్రాక్ట్ బేస్ అవసరమే లేదు. నేను ఎక్కడ పోయినా, జగిత్యాల తిరిగినా, సిద్దిపేట తిరిగినా, మంచిర్యాల తిరిగినా, ఆదిలాబాద్, నిజామాబాద్ అన్ని జిల్లాలు తిరుగుకుంటా మీ దగ్గరకు వచ్చినా మీరు ఆలోచన చేయాలా. మనకు కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చర్ల వల్ల ఎన్నో స్కామ్. ఒకవేళ రెగ్యులరైజ్ గా ఎంప్లాయ్ ఉంటే 80,000 ఇచ్చే జీతం, అదే కాంట్రాక్ట్ బేస్ కి 20,000 ఇచ్చే జీతం ఉన్న పరిస్థితి ఉందన్న. కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు ఎందుకు? మనకి రోడ్ల పైన కూర్చున్న పరిస్థితి. ఎవరు అనుకుంటున్నారు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు చెప్పాలా? అందుకే నేను ఇవాళ చెప్తున్నా, మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు నన్ను దీవించండి. రాబోయే రోజులలో మన సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీసే కానివ్వండి, మోడల్ స్కూల్ ఎంప్లాయీసే కానివ్వండి, హెచ్పిటీలే కానివ్వండి, టీపీటీలే కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లే కానివ్వండి, ఏ సర్కిల్లో చూసుకున్నా నేను మీకోసం మీ ముందు గొంతునై కొట్లాడతాను. నేను మీకు ఇవాళ మాటిస్తున్నాను. 600 మంది పిల్లలు వచ్చిర్రన్న ఓన్లీ కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి. కానీ నేను 5,100 మందికి నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. కానీ 400 మందికి ఇప్పించిన సంతోషమైంది. అక్కడ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేసినాం. అసలు ఏంది, ఎందుకు ఇంతమంది రిజెక్ట్ అవుతుర్రు? వీళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర డిగ్రీలు ఉన్నాయి కదా, ఏంటి పరిస్థితి అన్న ఆలోచిస్తే మాట్లాడలేని పరిస్థితి, కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి. లేదా ఇవాళ ఉన్న వరల్డ్ ఏదైతే వరల్డ్ ఎంత ఛాలెంజింగ్ గా ముందుకెళ్తుందో అది కమ్సే కమ్ దాన్ని రీచ్ కాలేని పరిస్థితి. నేను ఇవాళ మాటిస్తున్నా అన్న, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్స్ నేను తీసుకొచ్చి మెదక్లో ప్రతి సంవత్సరం ఎంతమంది డిగ్రీలు కంప్లీట్ చేసుకుంటున్నారు, ఎంతమంది బయటికి వస్తున్నారు తీసుకొచ్చి 3వ సంవత్సరం డిగ్రీలోనే, 4వ సంవత్సరం ఇంజనీరింగ్ లోనే వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలను ఇప్పించే బాధ్యత ఈ తమ్ముడు తీసుకుంటున్నాడు అన్న. మీరు ఆశీర్వదించండి అన్న, మీరు దీవించండి అన్న. మీకోసం మీ తమ్ముడు కొట్లాడతాడని మాటిస్తున్నా అన్న. మీరు ఆలోచన చేసుకోవాలా. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్, ఒక ఏ కులమైనా, ఏ మతమైనా మా స్కూళ్ళలో కానివ్వండి, మా ఎక్కడైనా కానివ్వండి, ఎవరు మనల్ని విభజించే పరిస్థితి లేదు. మనమందరం వి ఆల్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ, దట్ ఈస్ గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీ అని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఎలక్షన్ నేను ముస్లిం నా, నేను హిందూ నా చూడకూడదన్నా. ఈ యొక్క ఎలక్షన్ మనం ఒకవేళ కలిసి అందరం ముందుకెళ్తే మన గ్రాడ్యుయేట్స్ ఫెటర్నిటీకి లాభం కాబోతుందని మీకు చెప్తున్నా. ఈ ఎలక్షన్ మేధావుల ఎలక్షన్, మీ ఎలక్షన్. కాబట్టి ఆలోచన చేసి మేము ఇంతకు ముందు చేసిన పనులు ఏంటి, మేము వాస్తవం మాట్లాడుతున్నామా లేదా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నామా అని చూడాల్సిన పరిస్థితి అన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.